నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నిన్న గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు. సో పర్యటించిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏం వచ్చినా సరే లైక్ ఫ్లడ్స్ వచ్చినా సరే లేకపోతే ఒక ఫార్మా కంపెనీలో బ్లాస్ట్ అయ్యి దాని నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాల వాసన నుంచి కొంతమంది చనిపోయినా సరే ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగినా సరే దానికి ఐరన్ లెగ్ చంద్రబాబు అని ఆయన అన్నారు. సో అలాంటి దాన్ని మీరు ఏకీభవిస్తారా? అది చరిత్ర ఏకీభవించడం ఉంది. చరిత్రే కదా! చంద్రబాబు వచ్చినప్పుడు తుఫాన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. అవి గతంలో ఎప్పుడు 14 ఏళ్ళుగా ఆయన గతంలో సీఎంగా ఉన్నప్పుడు అయ్యే. అది చరిత్ర. అది ఎనపాదమా, ఇంకో పాదమా, పాపిష్టి పాదమా అవన్నీ తర్వాత మాటలు. ఇచ్చే టైటిల్స్ ఎవరెవరు ఏదో వాళ్ళకి ఇష్టం చేస్తారు. అది చరిత్ర. చంద్రబాబు హయాంలో ఎప్పుడు వరదలు, కరెంటు కోతలు ఉంటాయి. అది రైతులకు సమస్యలు, ఆత్మహత్యలు వస్తాయి. వాస్తవం అది జరిగితే ఎవడు కొత్తగా చెప్పక్కర్లా. ఎవడు మామూలు ఆంధ్రలో ఎవరిని అడిగినా చెప్తాడు. చంద్రబాబు అంటే వరదలు వస్తాయి, వానలు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కరెంటు పోతుంది, కరెంటు ఉండదు. ఈ అందరూ చెప్పే మాటలే, అందరికి ఓపెన్గా అనుభవంలో చెప్తున్న మాటలు అయ్యి. కనుక అది తప్పే ఉంది అంటూ ఉన్నది చెప్తున్నారు, అంతే కదా. ఇప్పుడు జరుగుతున్నది నిజంగానే మరి వచ్చి 3 నెలలు అవ్వలేదు, 100 రోజులు కూడా అవ్వలేదు, ఈ లోపల వచ్చేసింది. కనివి నీరుగని ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో కనివి నీరుగని 50 టీఎంసీల హైటు ఉధృతమైన వరద వచ్చాయి. సో ఇది చరిత్ర, అంతే. చరిత్ర హిస్టరీ కదా. హిస్టరీ ఎవరు చెప్తుంది, దానికి ఏముంది, దాని కమెంట్ కాదు అది. రాజకీయంలో ఇప్పుడు వాదన ప్రతివాదన డెఫినెట్ గా ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అరుస్తున్నా సరే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అసలు జగన్ గారిని పట్టించుకోవట్లేదు. అంటే ఆయన మాటని తీసుకోలేకపోతున్నారు. ఎట్లా అంటే వదిలేసాను ఆయన, అదే ఆయన మాట్లాడుకుంటా ఉంటారు అన్నట్టుగా. లైక్ రాజకీయాల నుంచి ఇది దూరంగా ఉంచి వచ్చినట్టుగా జగన్ నీ ఇంటర్ప్రిటేషన్. వాళ్ళు సమాధానం చెప్పలేక నోరు మూసుకుంటున్నారు. సమాధానం చెప్పలేక, ఆయన అడిగే వాటికి సమాధానం చెప్పలేక, ప్రజలు అడిగే వాటికి అతను ప్రజల మాట అడుగుతున్నాడు. ప్రజలు చెప్తున్న మాటలు అడుగుతున్నాడు. బుడమేరు అర్ధరాత్రి ఎందుకు ఎత్తేసారు? ఎత్తేసేట ముందు కనీసం లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేసి వెకేట్ చేసి వాళ్ళకి రీహాబిటేషన్ చేసి కదా ఎత్తాలి. ఎందుకు ఎత్తారు? 28, 29, 30లోనే 3 రోజుల ముందే 2వ తారీఖు వాన వస్తే, 1వ తారీఖు వస్తే 28, 29, 30లోనే వాతావరణ వాళ్ళు మీకు చెప్పారు వాన రాబోతుంది, పెద్ద ఎత్తున వరద రాబోచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త పడి. ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? ఇవన్నీ ప్రజలు అడుగుతున్నారు. బుడమేరు ఎత్తేటప్పుడు ఎందుకు చేయలేదు? వాడు ఆఫీసర్ ఎవడో, మరి ఆఫీసర్ అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో తెలీదు. ఎందుకు చేయలేదు అని అంటే 2 లక్షల మందికి రీహాబిటేషన్ ఎక్కడ చేస్తామండి, ఎలా చేయగలమండి? అందుకని మేము దాని గురించి దృష్టి పెట్టలేదు అంటారు. ఏమన్నా అంటే 2 లక్షల మంది మనుషులు కాదా? 2 లక్షల మందికి రీహాబిటేషన్ చేయడానికి కుదరదు కనుక ఇన్ఫర్మేషన్ చేయకుండా ఎత్తేసారట. ఇవాళ మునిగిపోతే ఇంతమంది దాదాపు 60-70 మంది చచ్చిపోయారు. ఎవడు బాధ్యులు? ఇవన్నీ ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు అడుగుతున్న మాట అతను అడుగుతారు. దానికి సమాధానం చెప్పలేరు. సమాధానం చెప్పలేక అబద్ధాలు. 3 బోట్లు అట వదిలేశారట. అంటే 3 బోట్లకి ఏమన్నా డిజైన్ చేసి కరెక్ట్గా అలా వెళ్ళి కంప్యూటర్ మానిటరింగ్ చేసి వెళ్ళి ప్రకాశం బ్యారేజీని కొట్టుకుంటానికి ట్రైన్ చేశారు. బుద్ధి ఉందా? వానలో కొట్టుకుంటూ వచ్చినాయి. అవి అక్కడ కట్టేసి ఉన్నాయి. వరదకి దాటికి వచ్చినాయి. అవి వెళ్తూ ఆ గోడలు కొట్టుకుంది. అదేదో వీళ్ళు ప్లాన్ చేసి, అంటే దానికి కంప్యూటర్ డిజైన్ చేసి ఇక్కడ రిమోట్ పెట్టుకుని దాన్ని వెళ్ళి కొట్టడం. బుద్ధి ఉండాలి మాట్లాడేటప్పుడు, ఏదైనా అనేటప్పుడు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఈ సమాధానం చెప్పలేక పవన్ కళ్యాణ్ ఎందుకు రావట్లేదు అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ జనాలు వస్తారు. ఈయన కాదు మొదటిసారి ఆర్టిస్ట్గా రాజకీయాలకు రావడం, పదవులు కూర్చొని ఈయన ఫస్ట్ కాదు. ఇంతకుముందు రామారావు గారు, కృష్ణ గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ప్రజల మధ్యకి వచ్చారు. ఫ్యాన్స్ వస్తే ఫ్యాన్స్ అంత బుద్ధి లేనాడు కాదు. ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఫ్యాన్స్ వచ్చారు. వచ్చినా కూడా రామారావు లాంటి కృష్ణ గారు లాంటి మేము ఇక్కడ ప్రజల కోసం వచ్చా, దయచేసి మీరు అల్లర్లు, కేరింతలు, కేకలు, జిందాబాదులు కొట్టకండి, మీరు చేతనైతే పాల్గొనండి, ఆయన దగ్గర ప్రశాంతంగా ఉండండి అంటే వాళ్ళు కామ్గా ఉన్నారు. వాళ్ళేమి ఫ్యాన్స్ అంటే మూర్ఖులు కాదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమన్నా మరి మూర్ఖులేమో, ఇది చెప్తే ఆ మాట చెప్తే వినదేమో. ఇది కుంటి సాకు. రాలేక ప్రజల ముందు ఫేస్ చేయలేక, ప్రజలను ఫేస్ చేయడానికి పవన్ కళ్యాణ్ బాధ ఏంటి? ఎక్కడ 37,000 మంది మీ పచ్చి అబద్ధానికి క్షమాపణ చెప్పండి. 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, ఆఫీసర్ ఎవడో చెప్పాడు అన్నారు కదా, ఆ ఆఫీసర్ ఎవడో పార్లమెంట్లో తేలిపోయింది కదా అది పచ్చి అబద్ధం అని. అలాంటి లేదని మీరు క్షమాపణ చెప్పండి, లేదా ఆఫీసర్ ఎవడో పేరు చెప్పండి అని అడుగుతారు. దానికి సమాధానం చెప్పలేక మొహం చాటేస్తాడు, ధైర్యం లేక. చేసిన అబద్ధాలు, చెప్పిన అబద్ధాలకి క్షమాపణ చెప్పాలి. జగన్ గారు పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టాలంటే భయం అంట, నిజమేనా? ఎవడనేది ఆ మాట?
నువ్వేదో అంటున్నావు, ఎవడనేది ఎందుకంటే సార్ భయం ఎందుకు? ప్రజల మాట అతను తిరుగుతున్నాడు, భయం ఉంటే తిరుగుతాడా? వీళ్ళకి భయం, వీళ్ళకి అందుకనే ఫోటోలు తీసుకుంటున్నారు. ఏది నీళ్ళల్లో దిగి. ముఖ్యమంత్రి నీళ్ళల్లో దిగి పని చేయక్కర్లేదయ్యా. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి, చంద్రబాబు ఎవడు చెప్పేది? ఎవడు నీలంటోడు చెప్పాలి. విషయ పరిజ్ఞానం ఏదో గాలితరంగా మాట్లాడే వాళ్ళు చెప్పాలి. ఎవడు ప్రజలకు కలుస్తున్నాడు, ప్రజలు నిల్చుండి. చంద్రబాబు బస్సులో వెళ్తూ ప్రజలు పడితే నేను చూస్తా అని వెళ్ళిపోతున్నాడు. నీళ్ళల్లో దిగి ఫోటోలు, కరెక్ట్ కెమెరా సెట్ చేసుకుని నీళ్ళల్లో దిగి ఫోటోలు కాదయ్యా. ముఖ్యమంత్రి చేయాల్సింది, అప్రమత్తం చేయాల్సింది తన చుట్టూ యంత్రాంగం ఉంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని తోలాలి. ఇప్పటికి వారం రోజులు అయితే ఇప్పటికి రీహాబిటేషన్ జరగట్లేదు. ఇప్పటికి ప్రజలు ఇంకా బురదలు కడుక్కుంటలో ఉన్నారు. ఒక బోట్లు ఏమో ఉన్నాయి, బోట్లు 150 బోట్లు పేపర్ అనౌన్స్మెంట్లు ఇవ్వటం కాదు. ఒక్క బోట్ల లోకల్గా వెళ్తే ఒక బోటు వస్తున్నాడు, ఒక 2 రిప్లేసాడు వెళ్ళిపోతున్నాడు. 500, 5,000, 6,000 అడుగుతున్నాడు. బోట్లను వ్యాపారం చేసుకుంటున్నారు అక్కడ. వీళ్ళేమో మేము అన్ని బోట్లు పంపించా, ఇన్ని బోట్లు పంపించి, పిచ్చి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఎన్నికలప్పుడు అబద్ధాలే, ఇలాంటి ఉపద్రవం వచ్చినప్పుడు అబద్ధాలే. అబద్ధాల కోట మీద ఏర్పడిన కూటమి ఇది. అబద్ధాలు, ప్రజల్ని మోసపుచ్చటం, ప్రజల్ని అమాయకత్వం చేయటం, ప్రజల భ్రమలు కల్పించడం, అబద్ధాలు ఆడటం, ఈ దౌర్భాగ్య యూటర్న్లు చేయటం, ఈ పునాదుల మీద ఏర్పడ్డ కూటమి ఇది. వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు దౌర్భాగ్యులు. ప్రజలకు సమాధానం వీళ్ళు చెప్పాలి. జగన్ ఎందుకు చెప్పాలి సమాధానం? జగన్ అధికారంలో ఉన్నాడు, మీరు కదా ప్రజలు, మీకు కదా అధికారం ఇచ్చింది, మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్ చెప్పమని ప్రధానికి తుమ్మొచ్చినా జగను, దగ్గొచ్చినా జగను, విరోచనలు అనే జగను. సిగ్గు శర ఉండాలి. అధికారంలోకి వచ్చాం, మీరు ప్రజలు జపం చేయండి, ప్రజలకు చేయాల్సింది మీరు చేయండి, మీరు చెప్పిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నించండి, స్పెషల్ స్టేటస్ తీసుకురావడానికి ప్రయత్నించండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి లేకుండా అడ్డుకుంటూ చూడండి, వైజాగ్ రైల్వే జోన్ స్టేట్మెంట్లుగా త్వరగా చేయించండి, పోలవరం 1,500 కోట్లు ఇచ్చారు, పచ్చి అబద్ధాలు ఆడతారు. మీకు 1,500 అమరావతికి ఇచ్చాడా? అది గ్రాంట్ అయితే మనకి ఇచ్చాడని చెప్పాలి. అప్పు తీసుకుంటానికి అవకాశం కల్పించారు. ఇదే అప్పు అవకాశానికి అప్పు పుట్టబడి గవర్నమెంట్ ఇచ్చే అప్పు పుట్టడం ఏంటి పిచ్చి మాటలు. ఇదే చంద్రబాబుకి 2017లో 19,500 కోట్లు ఇలాగే అప్పుకి ఇచ్చారు. దానికి తీసుకోమంటే ఆనాడు చంద్రబాబు యూటర్న్ చేశాడు, నాకు ఇలా అప్పు అవసరం లేదు, గ్రాంట్ కావాలని. గ్రాంట్ కుదరదు, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు గ్రాంట్ ఇచ్చాము, ఈ గ్రాంట్ కుదరదు అని వాళ్ళు చెప్తే అప్పుడేగా యూటర్న్ చేశారు. అప్పుడేమో 19,500 ఇస్తే అప్పుకి ఫెసిలిటేషన్ చేస్తే, నాబార్డు ద్వారా ఇప్పించడానికి ఫెసిలిటేట్ చేస్తే ఆనాడు వద్దన్నావా? ఆనాడు నాకు లేదు స్పెషల్ స్టేటస్, యూటర్న్ చేసి ఎన్నికలు లబ్ధి పొందామని ట్రై చేసావు, నష్టపోయావు. ఇప్పుడు మళ్ళీ 15,000 కోట్లకే అప్పుకు ఒప్పేసుకుని మాకు 15 కోట్ల కేంద్రం వచ్చి ఇవాళ అవసరం. ఇక్కడ కేంద్రంతో నువ్వు ఉండాలి, నీ కేసులు, నీ గొడవలు అన్నీ తప్పించుకోవడానికి కేంద్రం కావాలి. ఈ డ్రామాలు, దౌర్భాగ్యపు రాజకీయం, దౌర్భాగ్యపు ఈ చేస్తూ ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారు. అపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్ గారి గురించి, జగన్ని మేము ఒంటరిని చేసేసాం, ఇంకా జగన్ని మనం అధికారంలోకి ఎప్పుడు చూడలేము. ఈ జగన్ పిచ్చి మానండయ్యా, జగన్ ఫోబియా. జగన్ మీరు అధికారంలోకి వచ్చారయ్యా, మీరు చూడండి. జగన్ ఫోబియా ఎందుకు? పెద్దానికి జగన్కి టాయిలెట్ రావట్లేదు, జగన్కి విరోచనాలు అవుతుంది, ఈ దరిద్రం ఎందుకయ్యా మీకు? జగన్ మీ పర్యటన మిమ్మల్ని గెలిపించారు, మీరు ఇంకా గెలిచామనే దీంట్లో ఉన్నట్లేరు. ఇంకా జగన్ ఫోబియా, జగన్ ఈ అమ్మాయి మీ కర్మ ఏంటి? మీ జగన్ తోటి సస్తారా మీరు? జగన్ అధికారంలోంచి తప్పించి మిమ్మల్ని ఇచ్చారు, మీరు చూడండి. మా జగన్ కన్నా మేము బాగా పిత్తుతున్నాం, జగన్ కన్నా బాగా మీకు ఏం దౌర్భాగ్యంలాగా ఉంది మీ పనులు, అసహ్యంగాను. ఓకే, సో ఓవరాల్గా ఏపీ రాజకీయాల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏపీ రాజకీయాలు చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి. ఈ కూటమి ఈ ఉపద్రవ చూస్తే కూటమిలో వాళ్ళు పవన్ కళ్యాణ్ రాడా, పురంధేశ్వరి కనపడదా, ఈ ఎమ్మెల్యేలు రారా, ఎంపీలు రారా, ఎక్కడయ్యా మీరందరూ? ఎక్కడ అధికారంలోకి వచ్చి మీరు ఎక్కడ ఒక సీఎం గారు ఆయన చేయాల్సిన సిబ్బందిని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పరిగెత్తించాల్సింది పోయి ఇవాళ అందరూ అంటున్నారు వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎంతో బాగుండేది. మాకు ఆ రోజు కరోనా టైంలో కానీ వరదలు వచ్చినప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ మా ఇళ్ళకి వచ్చి మాకు అందించి వెళ్ళారు. ఇవాళ మేము ఉంటే మాకు మంచినీళ్ళు అందించేవాళ్ళు లేరు, మా పిల్లలు ఈదుకుంటూ వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది అని ప్రజలు అంటున్నారు. ఈ సిగ్గు తెచ్చుకోవాలి, మీరు సిగ్గు తెచ్చుకోవాలి. సిబ్బంది ఆ రోజు తిట్టారు మీరు సచివాలయ సిబ్బందిని అనవసర ఖర్చు. ఇప్పుడు ఆ సిబ్బంది మీకు గతి అయింది.
ఆశపడితో పనులు చేయిస్తున్నారు. ఈ సిగ్గు శరం ఉండాలి. ఏం మాట్లాడామో, మనం ఏం చేసామో, ఇవాళ ఏం జరుగుతుంది, మన మాట సిగ్గు నాలిక నరలేని నాలికరక ఈ నోటికి ఏదొచ్చి అది మాట్లాడేసి ఎలక్షన్ ఇప్పుడు డబ్బులు లేవు ఖజానాలో భయం వేస్తుంది. వాగ్దానాలు చేసినప్పుడు మీరే అన్నారు కదా ఖజానా ఖాళీ అని, అప్పుడు లేదా? అప్పుడు డబ్బులు లేవని తెలియదా? అప్పుడేమో సంపద సృష్టిస్తా, బొత్తు సృష్టిస్తా అని పగలబారు పలికి, ఏం తమ్ముళ్ళు మనం చేయలేదా, మనం చేయలేదు చెప్పండి తమ్ముడు చేతులు చూపించండి అని ఏదో డైలాగులు మాట్లాడి ఇవ్వలేదయ్యా. 7,000 కోట్లేమో గవర్నమెంట్ సెక్యూరిటీ తీసుకుని అప్పు తెస్తావా? మళ్ళీ 10,000 కోట్లు ఆల్రెడీ పోర్టులు తాకట్టు పెట్టి మళ్ళీ టెండర్ పెడతావా అప్పులకి? నువ్వు అప్పులు చేస్తేనేమో సంపద సృష్టించటమా, ఇతరులు అప్పులు చేస్తేనేమో దివాళా తీయించటమా? ఏం నువ్వు చేస్తే వ్యభిచారం, సంసారం, ఇంకోటి చేస్తే చిల్లర బద్ది, చిల్లర మాటలు ప్రజలు బాగా గుర్తించారు, నెత్తి నోరు బాదుకుంటున్నారు. పొరపాటు ఇతని మాటలు నమ్మాము. 2019 ఇదే అబద్ధాలు ఆడాడు, 2014లో ఇదే అబద్ధాలు ఆడాడు, ఆడి చేయలేదు. అందుకని 2010 కానీ ఇప్పుడు నమ్మాము, మళ్ళీ నమ్మాము, మోసగాడిని మళ్ళీ నమ్మాము. మళ్ళీ 3 నెలల్లోనే మాటలు మార్చేస్తున్నాడు. అమ్మ తల్లులు మీ గుండెలు పొగగొట్టం ఊది మీ గుండెలు గాయపడకుండా మీకు 3 సిలిండర్లు ఇస్తున్నామని ప్రగల్భాలు పలికివాడ. 3 సిలిండర్లు ఇవ్వలేము ప్రభుత్వం అని అంటాడు మా నాదెల్ల మనోహరు. ఆవిడ వగలమారి అనిత, అదే వగలపూడి అనిత హోమ్ మినిస్టర్. ఆవిడ ఏమిటయ్యా మీ కర్తవ్యం అంటే కొడాలి నాని టార్గెట్. అవి మాటలు. ఒక హోమ్ మినిస్టర్ ఏంటండి మీ కార్యక్రమాలు ఏంటంటే వల్గర్ ఎక్కడ? ఆవిడ పేరు బై మిస్టేక్ పేరు ఆవిడ వంగలపూడి, అదే నాకు కరెక్ట్గా నోరు తిరిగి వగలమారి వంగలపూడి ఏదో పేరు గుర్తు, అనిత పేరు కరెక్ట్గా చెప్పాడు. ఆ పేరులో దీంట్లో ఇదిగా మాట్లాడే ఉంది, పేర్లు మిస్ అవుతాయి ఏమన్నా ఒక్కోసారి. ఇప్పుడు నన్ను కూడా తిరుపూరినేని అని పిలిచేవాళ్ళు ఇప్పుడు తప్పుడునేని, తిప్పిరినేని, తూపురినేని అంటారు. బై మిస్టేక్ అది వస్తూ ఉంటాయి. అలాగే వగలపూడి వగలమారి వగలపూడి అనేది వంగలపూడే కరెక్ట్ అండి. వంగలపూడి అనిత. అది నాకు అనిత పేరు గుర్తు, కానీ ఇంటి పేర్లు పెద్దగా వీళ్ళేమన్నా పెద్ద చరిత్రకారులు పేర్లు ఇంటి పేరుతో సహా గుర్తుకుంటానికి. అది ఇప్పుడు ఆవిడే ఆటది, అది స్టేట్మెంట్ ఆవిడ. వినాయక చవితి నాడు హైట్ని బట్టి డబ్బులట. మళ్ళీ జనాలు తప్పు పట్టగానే మళ్ళీ కాదు ఇది పాత జీవో చదివాను. పాత జీవో ఎందుకు చదువుతావు? నువ్వు హోమ్ మినిస్టర్వి, నువ్వు కూర్చున్నావు, నీకు పాత జీవో ఆ ప్రభుత్వంలో చేసి జీవో చదువుతానంటే ఎలా చదువుతావు? అంత ఇర్రెస్పాన్సిబుల్, అంత అజ్ఞానివా నువ్వు? నువ్వేం చదువుతున్నావు కూడా నీకు తెలియదా? ఇలాంటి వాళ్ళు అధికారము. సులువాగుళ్ళు ఛానళ్ళు ఉన్నాయి, మన ఛానళ్ళు ఉన్నాయి, మన పేపర్లు ఉన్నాయి కనుక అబద్ధాలని చెప్పి జనాలు ప్రజలేమీ నమ్మట్లేదు. ప్రజలు నిజం తెలుసుకున్నారు, చెంపలేసుకుంటున్నారు. పొరపాటు చేసాం. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగుండింది, దాన్ని బ్రష్ పట్టించేశారు. వాలంటీర్ కుర్రాళ్ళు ఉంటే ఇంటికి వచ్చి అవ్వ అత్త అని తీసుకొచ్చి ఇచ్చేవారు. ఇవాళ చూడు మా పరిస్థితి చచ్చిపోయాడు. నిన్న చెప్తున్నాడు అతను, ఒక 2 ముసలోళ్ళు పాపం వెళ్ళి క్యూలో నుంచోలేక పెన్షన్ రాక ఉన్నారు, దాంతో చచ్చిపోయారు. ఈ పరిస్థితి ఉండేది కాదు, వాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చే వెళ్ళేవారు. ఇవన్నీ చూస్తున్నారు. ఈ ప్రజలు మోసం చేశారు, అబద్ధాలతో భ్రమ పెట్టించారు. అన్నీ నీకు 25, 17, నీకు 15, మా పల్లా నీకు కూడా 15 ఏళ్ళు ఎన్ని మాట్లాడి వాళ్ళేమో మొత్తం ఇంటికి ఒక 15 ఎన్ని అబద్ధాలు ఆడతారా? ఎంత హీనంగా బిహేవ్ చేస్తారు. అది మానేసి మీరు చెప్పిన సూపర్ 6 యొక్క పని ఏంటి, స్పెషల్ స్టేటస్ గతి ఏంటి, మాట్లాడండి. ఇంకా జగన్ ఎన్నాళ్ళు జగన్